హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. యూట్యూబ్లో ఇంతవరకు లేని వీడియో చూపించబోతున్నాను మీకు ఇవాళ. సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ. అన్నీ అలాగే చెప్తాను, నన్ను డిమోటివేట్ చేయొద్దండి. నిజంగానే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, అందులో చాలా వరకు క్లిక్ అవుతున్నాయి. మెయిన్ అందరికీ నచ్చుతుంది ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చెప్పేస్తారు. కాంబినేషన్స్ ఆర్ వెరీ నైస్. ఇప్పటిదాకా మేము చూడని కాంబినేషన్స్. సొరకాయ మామిడికాయ పులుసు చేశాను, అది ఎంతమందికి నచ్చిందో అసలు. అలాగే బెండకాయతోనే ఆమ్లెట్ వేసాను. అట్లాంటివి అనమాట. మీ హెల్త్కి మంచివి, మీ ప్యాలెట్ని చాలా సాటిస్ఫై చేసేవి మాత్రమే చేస్తున్నాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాట్స్ ఆఫ్ ప్రయోగాలు చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడు. పాపం మా ఇంట్లో వాళ్ళు బలైపోతారు. సక్సెస్ అయినవి రిపీటెడ్గా చేసిన తర్వాతనే మీకు చేసి చూపిస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఇంత టైం ఇచ్చి నా కోసం కూర్చోవటము చూడటం అనేది ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ. నన్ను ఎప్పటికీ పోగొట్టుకోదలుచుకోలేదు నేను. చెయ్యండి, డెఫినెట్గా చెప్తున్నాను, మీ శ్రమ వృధా కాదు. మీరు యుల్ ఎండ్ అప్ విత్ హ్యాపీనెస్. సో ఇంతకీ ఏం చేయబోతున్నాను? చిక్కుడుకాయ కూర చేయబోతున్నాను. ఆకుకూరలతో కలిపి చిక్కుడుకాయ కూర చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు మీరు. సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 3 టీ స్పూన్స్ మ్యాక్స్. ఆయిల్ బాగా తగ్గించాను, ఆయిల్ లేకపోతే కూడా టేస్ట్ ఉంటుంది అనేది నిరూపిస్తున్నాను. నేను తింటున్నాను, సాటిస్ఫై అవుతున్నాను, మీకు అవే చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, మెంతులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, మిగతా కూరగాయలు మనకు కావాల్సినవి. చిక్కుడుగాయలు, గోంగూర, చుక్కకూర, టమాటా అనేది మన కర్రీలో భాగం. అన్ని ఇంట్లో ఉన్నాయనిపించింది కదా మీకు, చేద్దాం మరి రండి. సో నేను ఫస్ట్ ఆవాలు, మెంతులు హాఫ్ టీ స్పూన్ వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి జోరుగా వేయండి, 8-9 రెబ్బలు అవి. వెల్లుల్లి పొట్టు కూడా చాలా మంచిదండి మనకి. దంచి వెనకటోళ్ళు ఏం చేసినా కానీ బ్లైండ్గా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. అమ్మమ్మ వాళ్ళు ఇట్లా దంచి వేసేవాళ్ళు. ఇప్పుడు మనం పొట్టు తీసుకొచ్చి మాల్స్లో కొనుక్కొచ్చి వాటితో తిప్పలు పడుతున్నాం. ఇట్లనే అండి, హెయిర్కి చాలా మంచిది. ఆ వెల్లుల్లి ఆయిల్లో వేగిన వాసన మీకు బయటికి రావాలంటే అది మాడాలి, కొంచెం మాడాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. అది కూడా మాడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తున్నాను. సన్నగా పొడుగ్గా కోసిన మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఒక్కటి. మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్పనా? మనకు తెలియకుండా చేసే మంచి పని, ఆయిల్ తక్కువ వేస్తే ఆటోమేటిక్గా కర్రీ సిమ్లోనే వండుతాం. ఆటోమేటిక్గా ఆప్షన్ లేదు మనకి. దానివల్ల మనకి మహా అయితే ఒక 7-8 నిమిషాలు టైం డిఫరెన్స్ వస్తుంది అంతే. కర్రీ టేస్ట్లో మాత్రము 100% వస్తుంది. చిక్కుడుగాయ ఆయిల్ తక్కువ ఉంది కదా అని చెప్పి మీరు బయట ఉడకబెట్టుకొని వచ్చి ఆ వాటర్ పోసి ఏం అవసరం లేదండి. నేను టమాటా వేస్తున్న రీజన్ అదే. ఒక టమాటా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అంతే. టమాటా చిక్కుడుగాయ కలిపేస్తే ఏంటంటే రెండిట్లో కలిపి వాటర్ ఊరుతుంది. సిమ్ చేసి మూత పెట్టేసారంటే 10 నిమిషాల్లో వాటర్ మొత్తం అడుగండిపోద్ది, చిక్కుడుగాయ హాఫ్ బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక వాటర్ బాయిల్ ఏమో కొన్ని వాటర్ పోసి, మిగతా లాస్ట్ క్వార్టర్ ఏమో గోంగూర చుక్కకూర వేసి సూపర్ ఉంటుంది అంతే. లెక్క అండి, లాజిక్. ఇప్పుడు మనము దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి కర్రీని ఫస్ట్ ఇది వేద్దాము, సెకండ్ ఇది వేద్దాము, వాటర్ ఇలా ఊరుతుంది అని ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో, లైఫ్లో కూడా ఏదైనా పని చేపడితే కనుక తలపెట్టుకుంటే మనము ఇలాగనే షార్ట్ టర్మ్ గోల్స్ కింద కన్వర్ట్ చేసుకొని హైయెస్ట్ మన మ్యాక్సిమం రీచ్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టేసి ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవాలి. అది ఏదో డబ్బు సంపాదించడానికో లేకపోతే ఇంకేదో కాదు, మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవడానికి. కొత్తగా ఆలోచిస్తూ ఉంటే కొత్తగా ఉంటుంది మనకి. మన ఫేస్లో కూడా ఎంతూజియాజం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కరేజ్ అనమాట. మనకే ఒక విశ్వసనీయత మన మీద మనకి, దానికి బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను ఇప్పటికే దాదాపు 1700-1800 రెసిపీస్ ఉన్నాయి. డే 1 నుంచి ఈ రోజు దాకా ఈ ఒక్క మాట చెప్తుంటాను నేను. వంట చేస్తుంటే దీనిలోంచి మనం లైఫ్లో కావాల్సిన దునియా తీసుకోవచ్చు. వంట మాత్రం వదిలిపెట్టకండి. ఆడవాళ్ళకి ఇచ్చిన వరం భగవంతుడు, మగవాళ్ళు అది కూడా గుంజేసుకుంటారు, గమనించుకోండి. ఇదిగోండి, 1/2 కిలో చిక్కుడుగాయలు వేసేస్తున్నా. 1/2 కిలో చిక్కుడుగాయలు, 10 రూపాయలు గోంగూర, 10 రూపాయలు చుక్కకూర. నేను చిక్కుడుగాయలోకనే కొన్నాను, అవి వేసేసాను. దీంతో పాటు చిక్కుడుగాయలతో పాటు టమాటాలు వేసేస్తున్నాను. దీంతో పాటు పసుపు, దీంతో పాటు ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు అన్నీ వేసేసాను. సిమ్ చేసేసాను, కలుపుతున్నాను. మూత పెట్టేస్తున్నాను.
ఒక 10 నిమిషాలు మర్చిపోతానండి. సిమ్ చేసిన అప్పుడప్పుడు వచ్చి చూసుకొని అటు ఇటు తిప్పెళ్తాను. 10 మినిట్స్ అసలు సిమ్ చేసుకొని ఇంట్లో ఏమైనా పని ఉంటే చేసుకొచ్చుకోండి. అసలు కూర ఎంత మంచిగా మగ్గినట్టు అవుతుందంటే నిజంగా అది అనుభవించే వాళ్ళకి, ఆ తీరుగా చేసే వాళ్ళకే దాని వాల్యూ తెలుస్తుంది. మీరు ఇప్పుడు చేసి చూడండి, దీని వాల్యూని మీరు నెక్స్ట్ జనరేషన్స్కి, మీ పిల్లలకి లేకపోతే మీ చెల్లెళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అంత ఎక్సైటింగ్గా ఉంది నాకు. అరే ఇది మిస్ అవుతున్నారే అందరూ అని, ఈ పద్ధతిని, విధానాన్ని ప్లీజ్ చేయండి. సో 12 నిమిషాలు అయిందండి. మధ్యలో చూస్తున్నాను, ఇదిగోండి వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు, మిగలలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎంత ఉడికిందో చూడండి. తొక్క కొంచెం ఉడికింది, ఇందులో గింజ కూడా ఉంటుంది. సో ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి, అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు మీ చిక్కుడుకాయలు బాగా మెత్తయి, గింజ పెద్దగా లేదు అంటే ఇది సరిపోతుంది 12 నిమిషాలు బాయిల్ అనేది. నేను ఒక 100 ml వాటర్ పోసిన, హాట్ వాటర్. ఇప్పుడు నా మిగతా ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. ఇదిగోండి కారం 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. అన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వేస్తున్నా గోంగూర చుక్కకూర. 10 రూపాయలు గోంగూర, చిన్న కట్ట ఒకటి అంతేనండి. ఇది 10 రూపాయలు అంటే మీకు అర్థం కాదు. మా ఊర్లో ఎక్కువ రావచ్చు, మీ ఊర్లో అసలు 10 రూపాయల కట్ట లేకపోవచ్చు. అందులో సగం చుక్కకూర, 2 కట్టలు చుక్కకూర. మా అమ్మ చెప్తుందండి ఇట్లాగా, మా అక్క వాళ్ళ అత్తగారు కూడా, ఆవిడ నేర్పించారు నిజానికి మా అమ్మకు కూడా. ఏంటంటే గోంగూర వేసినప్పుడు కొంచెం 10% గోంగూర ఉంటే ఒక 3% చుక్కకూర వేస్తే చాలా కమ్మదనం వస్తుంది పులుపుకి అని. పుల్లగా లేకుండా పులుపుకే కమ్మదనం వస్తుందంట చుక్కకూరతోని. అందుకని ఆవిడ మటన్ గోంగూర, చికెన్ గోంగూర దాంట్లో కొంచెం చుక్కకూర వేసేవాళ్ళు. నిజంగానే ఆ టేస్ట్ చాలా బాగుండేది. ఆవిడ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకున్నారు, మాకు నేర్పించారు, నేను మీకు చెప్తున్నా. లాస్ట్కి ఇది గోంగూర చుక్కకూర వేసుకున్నాక పెద్దగా కదపటానికి కూడా మీరు తొందరపడక్కర్లేదు, ఎందుకంటే 2 నిమిషాల్లో గోంగూర మగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ గోంగూర విషయంలో మీరు ఇంకొకటి చాలా కేర్ తీసుకోవాలండి. అదేంటంటే జనరల్గా పచ్చడికి తెల్ల గోంగూర వాడతారు, నిల్వ ఉండే పచ్చడికి. ఎందుకంటే అందులో పులుపు కొంచెం తక్కువ ఉంటుంది, ఆకు ముదురుగా అయి పెద్దగా అవుతుంది, నిల్వ ఉంటుంది. అండ్ కర్రీస్లోకి ఎర్ర గోంగూర వాడతారు. ఎర్ర గోంగూరలో మళ్ళీ 2 రకాలు. అదేంటంటే మొక్క గోంగూర, చిన్న ఇది మొక్క గోంగూర, అండ్ పెద్ద ఆకు. 2 కూడా టేస్టీగా ఉంటే కర్రీస్లోకి అది బాగుంటాయి, రోటి చట్నీలకు కూడా అది బాగుంటుంది. ఈ మొక్క గోంగూరలో కూడా మళ్ళీ 2-3 వెరైటీస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కటింగ్. గోంగూర జనరల్గా ఏంటంటే ఇట్లా పీకేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇళ్లలో వాడుకునే వాళ్ళు ఓన్లీ రెక్కలు తెంపుకొచ్చి వాడుకుంటారు. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు పులుపు ఉంటుంది, సెకండ్ది కొంచెం తగ్గుద్ది, థర్డ్ది ఇంకా కొంచెం తగ్గుద్ది. సో ఒక గోంగూరలోనే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒకటే టేస్ట్, ఒకరి ఇంట్లో తిన్న టేస్ట్ ఇంకొకరి దగ్గర రావాలి అనుకోవటము అదే ప్రొసీజర్ అయినా కానీ మనం యూజ్ చేసిన గోంగూరని బట్టి కూడా టేస్ట్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంత కథ ఉంది గోంగూరలో. సో ఇది మగ్గాలంటే మళ్ళా మూత పెట్టేస్తున్నా. ఇట్లా ఒక 5-6 మినిట్స్ ఉడకనిద్దాం. ఆల్రెడీ దింపినాక వాటర్లో 3 మినిట్స్ ఉంది అంటే 15 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్, 20 మినిట్స్లో ఖల్లాస్ అయిపోయింది. 5-6 నిమిషాలు. మూత కూడా తీసే పని లేదు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మళ్ళీ అంటే మన కర్రీకి సరిపోను, అందరు కలుపుకోవడానికి. చిక్కుడుకాయ కూడా బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఈ టైంలో తురిమిన అల్లం మీరు డైరెక్ట్ దీని మీద పెట్టి తురమండి, జస్ట్ కొంచెం వెరీ లిటిల్, ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. కొత్తిమీర లాంటివి కూడా అవసరంలో, మొత్తం ఆకుకూరే కదండి, అల్లం ఫ్లేవర్ పోతుంది మళ్ళీ లాస్ట్లో. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, కారం మిగతా ఏం అవసరం లేదు, ఉప్పు ఒక్కటి మ్యాటర్స్. ఉప్పు డిసైడ్స్ నిజం చెప్పాలంటే. ఏం తక్కువైనా తినగలుగుతాం కానీ ఉప్పు మనం ఇంట్లో ఎంత వేసుకుంటున్నాం అంత లేకపోతే టేస్ట్ ఉన్నట్టు అనిపించదు. కడుక్కుంటాం, కొంచెం పడుతుంది. ఎలా ఉందో చెప్పరేంటని చూస్తున్నారు కదా, ఊకే నేను చెప్పేది ఏంటండి, మీరు చేసి మీరు చెప్పండి. 1/2 టీ స్పూన్ వేసిన, దగ్గరికి అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. జస్ట్ 20 నిమిషాలు పట్టింది నాకు ఈ రెసిపీ. అయిపోయింది, కట్టేసామా, డిష్ అవుట్ చేసామా, టేబుల్ మీద పెట్టామా. అసలు ఎంత బాగుందంటేనండి ప్యాలెట్కి. గోంగూరలో మనకి తినడానికి ఏమి ఉండదు, ఆకులు తప్ప. ఇప్పుడు మనకి నవ్వడానికి మధ్యలో ఆ చిక్కుడుగా అనేది ఒకటి వెపన్ లాగా దొరికింది ఈ కర్రీలో, ముఖ్యంగా చెప్పాలంటే. అది చాలా టేస్టీగా ఉంది. మీరు తిని చెప్తే కానీ నాకు అర్థం కాదు. అండ్ ఆయిల్లెస్ కర్రీస్, ఇవన్నీ కూడా ఆయిల్లెస్ కర్రీస్. హై ఐరన్ రిచ్, హై కాల్షియం. ఉత్త ఆకుకూరే కాకుండా దాంతో మంచిగా చిక్కుడుకాయ అంటే బీన్స్ లాంటివి వేసాం కాబట్టి హై ప్రోటీన్ రిచ్ కూడా ఇది. సో ఇంకేం కావాలి చెప్పండి, మనకి ఒక డిష్లో అన్నీ దొరుకుతున్నాయి మనకి, అండ్ టేస్ట్ మిస్ అవ్వట్లేదు ఎక్కడ. దట్స్ ఆల్ ఫర్ టుడే. చెయ్యండి, చేసినాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.